వెల్కమ్ టు మై హాస్ని వెంకటేష్ టైలరింగ్ ఛానల్. ఈరోజు ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్, సాదా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. నడుము లూజు 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చు కోసం. తర్వాత బ్లౌజు చంక లూజు, చంక హైట్, బ్లౌజు చంక హైట్ మన ఆది బ్లౌజ్ ఎంత అయితే ఉందో అంతవరకు ఈ చంకలో కుట్టు వరకు చూసుకొని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ యొక్క హైట్ మనకు ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, ఆ బ్లౌజు ఎంత హైట్ ఉందో అంత హైట్ వరకు భుజం పైన, షోల్డర్ పైన స్టిచ్ ఉంటుంది కదా, దాని దగ్గర నుంచి ఇక్కడ మిడిల్లో పట్టుకొని మంచిగా ఇట్లా ఎంతవరకు ఉంది అనేది, ఎన్ని ఇంచెస్ ఉన్నాయి అని చెప్పి కొలుచుకొని ఆది బ్లౌజ్ తోటి ఒక మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, అప్పుడే డీటెయిల్గా అర్థమవుతుంది. ఇంకా చాలామందికి ఈ నెక్ ఎంత పొడవు పెట్టాలి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. అది ఎలా అంటే మనకిచ్చిన ఆది బ్లౌజ్ వాళ్ళకి అది ఇక్కడ నడుము దగ్గర ఎంత ఉందో దాన్ని కరెక్ట్గా మనము పెట్టుకున్నామంటే ఆ నెక్ హైట్ కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఖర్చు కోసం. ఒకసారి టేప్తో కూడా చెక్ చేసుకోవాలంటే మనకి ఎన్ని ఇంచెస్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా తెలియాలి కదా. నేను ఇంచెస్ అనేది ఎంత ఉంది ఏంటి అనేది పెద్దగా మెన్షన్ చేస్తలేను. నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్ హైట్ ఎంత ఉందంటే 14 ఇంచెస్ ఉంది. ఎందుకంటే అందరివి ఒకలా ఉండవు కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క హైట్ ఉంటుంది, అందుకని చెప్పట్లేదు. మీకు ఇచ్చిన ఆది బ్లౌజ్ ఎలా ఉంది దాన్ని బట్టి క్లియర్గా తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో కొలతలతో ఎలా కట్ చేసుకోవాలనేది డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడైతే ఆది బ్లౌజ్తో చెప్తున్నా, బిగినర్స్ కోసం చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. వీడియో అంతా స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి. కింద మనం నడుము లూజ్ పెట్టుకున్నాం కదా, సేమ్ యాజ్ టీజ్గా ఇక్కడ మన చంక హైట్ దగ్గర కూడా సేమ్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. అప్పుడే మనకి ఈజీగా కట్ చేసుకోవడానికి ఉంటుంది. అట్లా లాస్ట్ లైన్ ఖర్చు కోసం అనమాట. అంటే మనం మధ్యలో ఫిల్స్ కూడా వేస్తాం కదా, మనకి ఎంతవరకు అయితే బ్లౌజ్ లూజ్ ఉంది అనేది కరెక్ట్గా చూసుకొని దానికంటే 2 ఇంచెస్ ఆర్ 2.5 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలి. క్లాత్ కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ తక్కువ కట్ చేసుకోవద్దు. తక్కువ కట్ చేసుకుంటే బ్లౌజు మొత్తం ఖరాబ్ అయిపోతుంది. జాగ్రత్తగా చూసి 1కి 2 సార్లు ఆది బ్లౌజ్ని చెక్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు నెక్ తీసుకుందాం. నెక్ 2 ఇంచెస్, ఏ బ్లౌజ్కైనా 2 ఇంచెస్. కొందరికి డీప్గా పెట్టుకోవడం ఇష్టం ఉంటుంది, అలాంటి వాళ్ళకి 2.5. మరీ అంతకంటే ఎక్కువ పెడితే షోల్డర్స్ జారిపోతుంటాయి. కరెక్ట్గా చూసి 2 ఇంచెస్, నేనైతే 2 ఇంచెస్ నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్కి 2 ఇంచెసే ఉంది, 2 ఇంచెస్ పెట్టుకున్నాను. తర్వాత ఆ నెక్ పొడవు అనేది 9 ఇంచెస్ వరకు వచ్చినట్టుంది. షోల్డర్కి 2.5, కొందరికి 3 వరకు కూడా ఉంటుంది. ఇప్పుడు నాకు ఇచ్చిన బ్లౌజ్కి మాత్రం 2.5 ఉంది. నెక్ కట్ చేసుకునే ముందర అంటే దాని షేప్ తీసుకోవడానికి మనకి ఎంత హైట్ అయితే ఉందో అంత హైట్ తీసుకొని మళ్ళీ మనం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని కింద అలాగే
పైన ఎలా మార్క్ చేసుకున్నామో కింద కూడా సేమ్ అలాగే 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి. డీటెయిల్గా మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ వివరంగా చెప్తాను. స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదండి. బిగినర్స్ కోసం ఇది క్లియర్గా చూడండి. షోల్డర్ దగ్గర మనము ఇప్పుడు షోల్డర్ డౌన్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకోవడం కోసం అని చెప్పి మనకి బ్లౌజ్ హైట్ ఎంతైతే ఉందో సేమ్ అంత షోల్డర్ దగ్గర కూడా కట్ చేయడానికి ముందు మార్క్ చేసుకొని అప్పుడు షోల్డర్ డౌన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్లౌజ్కి 6 ఇంచెస్ వచ్చిందండి షోల్డర్ డౌన్. మెయిన్గా ప్రతి ఒక్కరు ఇక్కడేనండి కొంచెం మిస్టేక్ చేస్తుంటారు. కొంచెం జాగ్రత్తగా చూసి కట్ చేయండి. ఒక 1 ఇంచ్ పెట్టుకొని ఈ రౌండ్ తీసుకోవాలి. అయితే ప్రతి ఒక్కరికి చంకల్లో గుంజినట్టుగా అట్లా అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే షోల్డర్ చంక రౌండ్ కరెక్ట్గా మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్కి ఎంత ఉంది అనేది చూసి కరెక్ట్గా కట్ చేసుకుంటే అస్సలు కొంచెం కూడా ఇట్లా గుంజి పట్టినట్టుగా అనిపించదు. కొందరికి ఏంటంటే బాడీ పెద్దగా ఉంటుంది కదండి, అలాంటప్పుడు మనం అది కరెక్ట్గా కొలుచుకోకుండా కట్ చేసుకోవడం వల్ల అక్కడ గుంజి పట్టినట్టుగా అనిపిస్తుంది. నేను వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ షోల్డర్ రౌండ్ మనకిచ్చిన ఆది బ్లౌజ్లో షోల్డర్ దగ్గర పట్టుకొని అక్కడి నుంచి కట్ చేసుకోవాలి, కొలుచుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సహాయంతో ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. అయితే గమనించగలరు, బ్యాక్ పార్ట్ ఎంత హైట్ అయితే ఉందో కొందరు బ్యాక్ పార్ట్ ఎంత హైట్ ఉంటే అంతే హైట్తో ఫ్రంట్ పార్ట్ తీసుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు. అంటే ఒక 2 ఇంచెస్ తక్కువ పెట్టి తీసేస్తే సరిపోతుంది. సేమ్ బ్యాక్ పార్ట్ తోటి ఫ్రంట్ పార్ట్ తీస్తారని అనుకుంటారు, కానీ అలా కాదండి. ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉంది వాళ్ళకి, ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటే తక్కువ ఉంటుంది. అది నేను వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడైతే హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను బిగినర్స్ కోసం. ఒకసారి క్లియర్గా చూడండి. హ్యాండ్స్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనకిచ్చిన ఆది బ్లౌజ్ తీసుకొని ముందు హ్యాండ్ హైట్ అనేది ఎంత ఉంది అనేది కొలుచుకోవాలండి. దానికంటే ఒక కింద 1/2 ఇంచ్ పైన ఒక 1/2 ఇంచ్ అంటే 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్ట్రైట్గా లైన్ తీసుకొని, ఇప్పుడు మెయిన్గా అందరికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ షేప్ తీయడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి బిగినర్స్. అయితే దానికోసం అని చెప్పి 3 ఇంచెస్ అంటే చిన్న బ్లౌజ్ వాళ్ళకి 3 ఇంచెస్ అండి, పెద్ద బ్లౌజ్ వాళ్ళకి 3.5, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. 3 ఇంచెస్ మార్క్ చేసుకొని మనకి నేను ఇందాక చెప్పాను కదండి, చంక రౌండ్ ఎంత అయితే ఉందో అది బ్లౌజ్ దగ్గర షోల్డర్ దగ్గర పెట్టుకొని మంచిగా క్లియర్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా అక్కడ కుట్టు ఉన్నంత వరకు ఎన్ని ఇంచెస్ అయితే వచ్చినాయో కరెక్ట్గా కొలుచుకొని మార్క్ చేసుకోండి. ఇది చంక రౌండ్ అండి. అలా కాకుండా కొందరైతే బాడీ కొలతలతో కూడా తీస్తారు. అది కూడా ఎలా చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను.
మనకి అది చంక రౌండ్ ఎంతైతే ఉందో దానికి సగం, దాంట్లో అంటే టేప్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేస్తే సరిపోతుందండి. దాంట్లో సగంకి ఒక మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి. లైన్ తీసుకుంటే అది ఎందుకంటే ఈ స్ట్రైట్ లైన్ బిగినర్స్ కోసం అండి. ఆల్రెడీ కుట్టుతున్న వాళ్ళకైతే అవసరం లేదు. షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని అక్కడి నుంచి అంటే ముందే ఎక్కడైతే షోల్డర్ ఉందో అక్కడి నుంచి మీరు మార్క్ చేసుకున్నారంటే షేప్ కట్ చేయడము, ఈ భుజం దగ్గర ముడతలు రావడము, ఇట్లా కుచ్చులాగా వచ్చినట్టుగా అనిపించడము అలా ఉంటుంది. అలా కాకుండా 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఆ తర్వాత మీరు ఈ షేప్ అయితే డ్రా చేసుకున్నారు అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే అండి, చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా కట్ చేసుకోండి. మనము ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ప్రతి చోట మార్క్ చేసుకున్న ప్రతి చోట టక్స్ అయితే పెట్టుకోవాలండి, మర్చిపోకండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఆది బ్లౌజ్లో ఎంతైతే ఉందో అంతే కొలుచుకొని మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలండి. ఈ బ్లౌజ్ పీస్కి కొంచెము నాకు అతుకులు పడేలా ఉన్నాయి. క్లాత్ ఎక్స్ట్రా అటాచ్ చేయాల్సి ఉంటుంది కొంచెము, అంటే చంక వైపుకి. మనము పెద్ద బ్లౌజ్ పీస్ తీసుకుంటే ఇట్లా అటాచ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది చిన్న బ్లౌజ్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. ఏదైనా డౌట్స్ ఉన్నా వేరే మీకు ఇంకా అంటే ఏ వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి. నేను మీకోసం ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకున్నామండి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దానిని నీట్గా ఫోల్డ్ చేసుకొని అప్పుడు కట్ చేస్తున్నప్పుడు ఈ ముందు కట్ చేయలేదు కదా నెక్, ఇది కట్ చేస్తున్నానండి. చూడండి, క్లాత్ని నీట్గా సర్దుకొని ఇంకా సేపటికి ఇట్లా తీయలేదు కాబట్టి ఒకసారి క్లాత్ సరిపోతుందా లేదా అడ్జస్ట్ చేసుకొని అప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఏం లేదండి, పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. షోల్డరు బ్యాక్ పార్ట్కి ఈ చంకా రౌండ్ ఎలా అయితే ఉందో సేమ్ యాస్టీస్గా అలానే తీసుకోండి. అంటే మనము బ్యాక్ పార్ట్ వేసుకున్నాం కదండి, సేమ్ దాని మీద డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ నెక్ ఎంతైతే ఉందో అంత డ్రా చేసుకోవద్దు, ఎందుకంటే ఫ్రంట్ అంతా ఉండదు కదండి. జస్ట్ అవుట్లైన్ మాత్రం అలా గీసుకోండి. బ్యాక్ పార్ట్లో 2 ఇంచెస్ తగ్గించేసి కింద వైపు 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇంకా బ్యాక్ పార్ట్ తీసేసి మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ ఉంది కదండి, దాన్ని కొలతలతోటి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనకి బ్యాక్ పార్ట్ తోటి అవసరం లేదు. వీడియోని క్లియర్గా చూడండి, స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి. ఆల్రెడీ కుట్టున్న వాళ్ళకైతే ఈజీయే ఇదంతా, కానీ బిగినర్స్ కోసమేనండి. బిగినర్స్కి కొంచెం చాలా డౌట్స్ ఉంటాయి కదా, మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫ్రంట్ నెక్ తీయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతుంటారండి. చూడండి, వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను మీకు.
మనకిచ్చిన బ్లౌజ్ని ఇలా నీట్గా పెట్టుకొని, మీ దగ్గర స్కేల్ ఉంటుంది కదా, స్కేల్ పెట్టండి. స్కేలు నాకు కొంచెం అవైలబుల్ లేదు ఇప్పుడు ప్రజెంట్, అందుకే టేప్ పెట్టుకున్నాను. మనకి ఇచ్చిన ఈ నెక్ ఆ హుక్స్, ఫస్ట్ హుక్స్ ఉంటుంది కదండి, దానికి స్ట్రైట్గా టేప్ పెట్టుకొని లైన్ తీసుకున్నారంటే మనకి ఆ ఫ్రంట్ నెక్ ఎంత పొడవు ఉంది అనేది ఈజీగా మనము కొలుచుకోవచ్చు. మనకి ఆది బ్లౌజ్లో ఎంతవరకు అయితే ఫ్రంట్ నెక్ పొడవు ఉందనేది మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత హుక్స్ పట్టి, కాజా పట్టి ఉంది కదండి, అవి కూడా నీట్గా కొలిచి మనము డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు అందరూ చేసే మిస్టేక్ ఇదేనండి మెయిన్గా. బ్యాక్ పార్ట్ ఎంత హైట్ అయితే ఉందో అంతే హైట్లో అదే మెజర్మెంట్తో ఫ్రంట్ పార్ట్ తీసుకుంటారు. అది బ్లండర్ మిస్టేక్ అండి, అలా చేయొద్దు. అలా చేయడం వల్ల కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు ఇబ్బంది అయిపోతుంది. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. చూసి బ్లౌజ్ని ఇలా నీట్గా సర్దుకోండి. లాగి పట్టి గుంజకుండా మంచిగా నీట్గా సర్ది పెట్టేసుకొని ఇలా కొలుచుకొని ఎంతైతే పొడవు ఉంటుందో అంత పొడవు వరకు మనం మార్క్ చేసుకోవాలి. అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానండి, అందుకని మళ్ళీ మీకోసం క్లియర్గా కొలుస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. మనం తక్కువ తీసుకుంటే సేపటి పైకి ఎక్కిపోతుందండి, చెస్ట్ పైనకి వెళ్ళిపోతుంది, బ్లౌజ్ అసలు మొత్తమే ఖరాబ్ అయిపోతుంది. అందుకని నీట్గా చూసి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్లో హుక్స్ పట్టి, కాజా పట్టి ఉంటుంది కదండి, హుక్స్ పట్టి దగ్గర హుక్స్ పట్టి కానీ కాజా పట్టి కానీ సేప్ పట్టి ఎక్కడి వరకు అయితే వేసారో అక్కడ వరకు మళ్ళీ ఖర్చు కోసం 1/2 ఇంచ్ అట్లా వదిలిపెట్టుకొని మార్క్ చేసుకోవాలండి, అంటే ఎక్స్ట్రా. అలాగే ఇటు చంక వైపు కూడా ఎంతవరకు సేప్ పట్టి వరకు ఎంత ఉంది అనేది కరెక్ట్గా కొలుచుకొని మార్క్ చేసుకొని అవుట్లైన్ తీసుకోండి. ఫైనల్గా నెక్ రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఈ నెక్ దగ్గర కొందరు డీప్ కావాలంటే కొంచెం లోపలికి అని చెప్పి డ్రా చేసుకోవచ్చండి. నాకు ఇచ్చిన ఆ బ్లౌజ్కి డీప్ లేదు, ఇలా నార్మల్గానే ఉంది. అంటే రౌండ్గా రావడం కోసం కొంచెం ఆ లైన్కి లోపల వైపు డ్రా చేసుకుంటే కొంచెం రౌండ్గా వస్తుంది. ఈ టక్స్ పెట్టే దగ్గర 3 ఇంచెస్ మార్క్ చేసుకొని హైట్ కూడా 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత అటు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచ్ వేసుకుంటే సరిపోతుందండి. అది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీకోసం తప్పకుండా చేస్తాను. ఇది నా ఫస్ట్ వీడియో అండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో తీస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది అయిందండి, అందుకే కొంచెం
అవుట్పుట్ అనేది కొన్ని ప్లేసెస్లో మీకు కనిపించలేదు. మనం డ్రా చేసుకున్న ఆ అవుట్లైన్ మీద నీట్గా స్లోగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నారు కదండి, చూడండి వీడియోలో ఎంత డీటెయిల్గా చూపిస్తున్నాను. నీట్గా తొందర ఏముందండి, నీట్గా కట్ చేసుకోవాలి. మనం చేసే చిన్న మిస్టేక్స్ వల్ల బ్లౌజ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఉక్స్ పట్టి దగ్గర ఆ 2 చివర్లు పట్టుకొని ఫోల్డ్ చేసి మధ్యలో ఒక టక్ పెట్టుకొని ఇప్పుడు ఈ 2 డాట్స్ దగ్గర అటొక ఫింగర్ ఇటొక ఫింగర్ పెట్టి మధ్యలో మనం ఇలా లేపాము అంటే కొంచెము మనకు ఒక షేప్ అనేది వస్తుందండి. ఆ షేప్ దగ్గర నుంచి ఇట్లా ఫోల్డ్ చేసుకొని, లేదు అంటే మెజర్మెంట్ ద్వారా కూడా మనము పెట్టుకోవచ్చు. 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇప్పుడు మనం కింద పెట్టుకున్నాం కదా టక్స్, దాని దగ్గర నుంచి 2 ఇంచెస్ వరకు పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్లో, చంకకి కొంచెం మిడిల్లో చూసుకొని డ్రా చేసుకుంటే అయిపోతుంది. ఈ డాట్స్ మనం ఎక్కడెక్కడైతే డాట్స్ పెట్టుకున్నామో క్లియర్గా మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా టక్స్ ఇచ్చుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను వీడియోలో చూపించడం మర్చిపోయాను. ఫ్రంట్ పార్ట్ తీసుకున్నప్పుడు ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలండి. చంక దగ్గర లోతు తీసుకోవడం వల్ల ఏంటంటే చంక దగ్గర ముడతలు అవి అని రావు. అంటే హ్యాండ్స్ దగ్గర తీసుకుంటే సరిపోతుంది కదా అని అనొచ్చు, కానీ కాదండి. చంక దగ్గర ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే కాకుండా బ్లౌజ్ పీస్కి కూడా ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే నీట్గా ఉంటుంది. ఎలాంటి ముడతలు లేకుండా నీట్గా ఫినిషింగ్ అనేది కనిపిస్తుందండి. తీసుకోండి, నేను వీడియోలో చూపించలేదు. సేప్ పట్టి తీసుకుంటున్నానండి. సేప్ పట్టికి ఒకవైపు మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్కి ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒకవైపు 2 ఇంచెస్, అంటే నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్కి అలానే ఉందండి. ఒకవైపు 2 ఇంచెస్ అంటే 2.5 పెట్టుకున్నాను ఖర్చు కోసము అలా. ఇంకొక వైపు ఏమో 3 పెట్టుకున్నానండి. నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదండి. మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నీ మెయిన్ క్లాత్ మీద నీట్గా సర్దుకొని మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది. మెయిన్ క్లాత్ మామూలుగా ఇట్లా ప్లెయిన్గా ఉందనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఏదైనా ఫ్లవర్స్ కానీ లీఫ్ మోడల్స్ అట్లా ప్రింట్ ఉంటుంది కదా, అలాంటప్పుడు మాత్రం చూసుకొని జాగ్రత్తగా
కట్ చేసుకోవాలి. అంటే ఆ లిప్స్ పైన చూస్తున్నట్టు కనిపిస్తే మాత్రం ఫ్రంట్ పార్ట్ కూడా అలానే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లైనింగ్ క్లాత్లు అనేవి ఎలా పెడుతున్నాం అనేది, అంటే అవి రివర్స్లో పెట్టి కనుక కట్ చేసామంటే చూడడానికి బాగుండదు. నీట్గా చూసి పెట్టుకోండి. నాకు ఇచ్చిన బ్లౌజ్ పీస్ అనేది కొంచెం ప్లెయిన్గానే ఉంది, డిజైన్ ఉంది, కాకపోతే అది డిఫరెన్సెస్ ఐడెంటిఫై చేసేలాగా మాత్రం లేదు. అందుకని ఇలా సర్దుకొని కట్ చేస్తున్నాను. కదలకుండా, మెయిన్ క్లాత్ కదలకుండా మీరు సెక్యూర్గా పిన్స్ పెట్టుకోండి. పిన్స్ పెట్టుకొని కట్ చేయడం వల్ల ఏంటంటే అది అటు ఇటు జరిగిపోయి మళ్ళీ మీరు కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా నీట్గా ఉంటుంది. చివర్లు పిన్తో సెక్యూర్ చేసుకొని నీట్గా కట్ చేసుకోండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. వీడియో తీసుకున్నప్పుడు అది నేను అంత పెద్దగా ఐడెంటిఫై చేయలేదండి. వీడియోలో క్లియర్గా కనిపించట్లేదు, గమనించగలరు. నెక్స్ట్ టైం వీడియో తీస్తున్నప్పుడు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా నీట్గా తీస్తాను. అంతా రికార్డ్ అవుతుంది అనుకున్నాను, కానీ ఎడిట్ చేస్తున్నప్పుడు మాత్రమే నేను అబ్జర్వ్ చేశానండి. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అప్పుడే మీకు నీట్గా క్లియర్గా అర్థమవుతుంది. స్కిప్ చేస్తూ ఉంటే ఏది ఎక్కడ కట్ చేయాలి, ఏ మెజర్మెంట్ ఎక్కడ పెట్టాలి అనేది అర్థం కాదు. కంటిన్యూస్గా చూస్తుంటేనే కదా అర్థమవుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా, లాంగ్ ఫ్రాక్స్, బ్లౌజ్, హ్యాండ్స్, డిఫరెంట్ మోడల్ బ్లౌజ్ హ్యాండ్స్ అన్నీ చేస్తానండి. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ నెక్ దగ్గర మెయిన్ క్లాత్కి ఇప్పుడే కట్ చేసుకోకండి. అలా కట్ చేయడం వల్ల ఏంటంటే కుట్టేటప్పుడు క్లాత్ అటు ఇటు జారిపోతూ ఉంటుందండి. అలా ఉండడం అలానే ఉంచేసి కట్ చేసి ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేసేయండి నీట్గా. స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఈ వీడియో ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది, అందుకని ఈ వీడియోలో నేను స్టిచ్చింగ్ సంబంధించి పెట్టట్లేను, ఓన్లీ కటింగ్ మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాను. మెయిన్ క్లాత్ మీద హ్యాండ్స్ తీసుకున్నామండి. నీట్గా ఫోల్డ్ చేసుకొని మనకి మళ్ళీ అందులో షేప్ పట్టి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని మనకి ఉన్న క్లాత్ని ఇప్పుడు ఈ శారీలో కొన్ని శారీస్లో బ్లౌజ్ పీసెస్ అనేవి చాలా లెంతీగా ఉంటాయండి, చిన్నగా. ఇంతసేపు మనము వేసుకున్నట్టుగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసినట్టుగా అదే మోడల్లో ఆ ఫోల్డింగ్తో హ్యాండ్స్ తీసుకుంటే రావు. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏం కాదు, ఫోల్డింగ్ వేరే వైపుకి వేసుకుని కట్ చేసుకోవాలి. ఇది నేను వీడియోలో క్లియర్గానే రికార్డ్ అవుతుంది అనుకున్నానండి, ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కనిపించట్లేదు. నెక్స్ట్ టైము ఖచ్చితంగా మీకు నీట్గా క్లియర్గా చూపిస్తాను ఈ హ్యాండ్స్ కట్ చేసుకునేది.
ఇందాక హ్యాండ్స్ కట్ చేస్తున్నప్పుడు హ్యాండ్కి లోతు తీయడం చూపించలేదు కదా, మర్చిపోయానండి. అది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి క్లియర్గా. ఆ హ్యాండ్ని మనం తీసుకున్న హ్యాండ్స్ని నీట్గా పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి మనకి హ్యాండ్ రౌండ్ ఉన్నంత వరకు ఎంత పొడవైతే ఉందో దానికి మిడిల్లో అంటే హ్యాండ్ని ఫోల్డ్ చేసి అది ఎంతవరకు అయితే మధ్యలోకి ఎంతవరకు అయితే వచ్చిందో అంతవరకు ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి దానికి లోపలికి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని షేప్ డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి వీడియోలో కనిపిస్తుంది. ఇంకా దీనిని మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది. మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు అండి ఎప్పుడైనా సరే కొంచెం క్లాత్ ఎక్స్ట్రానే ఉంచుకోండి. కొంచెం అలానే బాగా ఉంచుకోవద్దు. కొంచెం అంత ఎక్స్ట్రా ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంటే మనం స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా కొంచెం తక్కువ పడినా కూడా ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ మనం కుట్టిన తర్వాత ఆ ఎక్స్ట్రా ఉన్న ఆ క్లాత్ని అంతా కూడా కట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. చూసారు కదా హ్యాండ్స్ ఫోల్డ్ ఎలా చేశాను. ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలండి. నా ఫోల్డింగ్కి హ్యాండ్స్ కంటే కొంచెం తక్కువ ఉందండి క్లాత్, అందుకని మళ్ళీ కొంచెం ఎక్కువ పెంచి వేస్తున్నాను. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కంటే కొంచెం ఎక్కువనే ఉండాలండి, ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు పోతుంది కదా, అందుకోసమని కొంచెం ఎక్కువగానే పెట్టుకొని చూడండి నీట్గా పెట్టుకోవాలి. పెట్టుకొని కట్ చేసుకోవడమేనండి, ఏం లేదు. క్లాత్ జారిపోకుండా నీట్గా చూసుకుంటూ కట్ చేసుకోండి. మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే హ్యాండ్ షేప్ అనేది నీట్గా ఉండదు. చూసారు కదా హ్యాండ్స్ ఎంత నీట్గా కట్ చేశానో. ఇంకా ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్లో షేప్ పట్టి తీసుకోవాలని, చాలానే క్లాత్ మిగిలింది. షేప్ పట్టి తీసుకుంటే సరిపోతుందండి. ఆల్మోస్ట్ మనం బ్లౌజ్ అంతా కట్ చేసినట్టే.
కొందరికి పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి అయితే ఇలా శారీస్లో వచ్చే బ్లౌజ్ పీసెస్ చాలా వరకు సరిపోదండి, అంత అటాచ్ చేయాల్సి ఉంటుంది. కొంచెం చిన్న బ్లౌజ్ వాళ్ళకి, సైజ్ చిన్న బ్లౌజ్ వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సరిపోతాయి. పెద్దగా అతుకులు కూడా ఏమి ఉండవు. బిగినర్స్ పెద్దగా ఇబ్బంది పడకుండా ఎంచక్కా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని కట్ చేసామంటే రెండు కూడా ఒకటేసారి వచ్చేస్తాయి. సింగిల్గా తీసుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుందండి. డబల్ ఫోల్డ్ వేసుకొని ఒకటేసారి కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి, కట్ చేస్తాను. మెయిన్ క్లాత్కి చివర్లో అటాచ్ ఉందండి, దాన్ని సపరేట్ చేసేసుకుంటే సరిపోతుంది. షేప్ పట్టి కుడితేసాం. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ షేప్ పట్టి, ఇంకా నడుము దగ్గర వేయడానికి ఒక పట్టి తీసుకోవాలండి. అది నేను వీడియోలో చూపించలేదు. నడుముకి